అంటే ఎక్కడ లేవంటే మంచి అంటే ఎఫిషియన్సీయా మీరు దొంగ దందా డబ్బులు సంపాదించుకోవడానికి అసలు అద్భుతమైన మార్గం అన్నట్టుది. అసలు మామూలు మార్గం కాదు. అంటే డిఓ పర్మిషన్ ఉండదు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పర్మిషన్ ఉండదు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఉండదు, ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ పర్మిషన్స్ లేవు. పర్మిషన్స్ లేకుండా ఈజీగా మనీ సంపాదడం అనేది అకాడమీల పేరుతోటి అవుతుంది. సో ఇంతకన్నా అద్భుతమైన సంపాదన ఎకానమీని గ్రోత్ చేసేది ఎవరికి కావాలి? ట్రంప్ అయినా ఇష్టపడతాడు అంటున్నారు. అందుకనే సో అందుకనే ఈ అకాడమీలలో కోచింగ్ నడిస్తే మాకు అభ్యంతరం లేదు. అకాడమీలని పేరు పెట్టి అకాడమీలు నడపకుండా అంటే కోచింగ్ సెంటర్ నడపకుండా అకాడమిక్ నడుపుతారు. ఎస్, గుడ్ పాయింట్. అది అకాడమిక్స్ నడుపుతున్నారు. అకాడమిక్స్ ఏంది? సపోజ్ 9 o'clock స్టార్ట్ అయింది, 4:30కి అయిపోతాయి స్కూల్. కాలేజ్ అయితే 9:30కి స్టార్ట్ అయినా కూడా 5:30 అంతే. 5:30 అనుకోలే. ఇంటర్మీడియట్ కాలేజ్ 5:30 లాస్ట్. ఏది ఐఐటి నీట్ కోచింగ్స్ ఉన్నాయి కాబట్టి 5:30 వరకు ఎగ్జామిషన్ ఇచ్చి అనుకుందాం. అయితే వీళ్ళు 7:30కి స్టార్ట్ చేస్తారు. 7:30కి ఏం స్టార్ట్ చేస్తారు? జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోచింగ్ 7:30కి స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఎప్పుడు? ఇది నైట్ 8:30. కంప్లీట్ నైట్ 8:30. 12 hours అబో పిల్లలు. ఇవి అకాడమీలు. యాక్చువల్లీ ఈ అకాడమీలో కోచింగ్ చెప్పకుండా ఈ వేటి అయితే ఇప్పుడు ఐఐటి లాంటివి, నీట్ లాంటివి ఇలాంటి మీద ఫోకస్ చేస్తారు. ఐపీ ఎప్పుడు చెప్తారు? జనవరిలో చెప్తారు. అసలు చెప్పాల్సింది డిసెంబర్ తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇక ఏవి మన ఇంటర్మీడియట్ అకాడమీ కానీ ఎగ్జామ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ కానీ డిసెంబర్లో స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ కానీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ కానీ ముట్టుకుంటే ఒట్టు. నువ్వు ఈ అకాడమీలోకి వెళ్ళండి. ఇప్పుడు ఏవైతే అకాడమీలు ఉన్నాయో అలెన్ ఇన్స్టిట్యూషన్ అని ఉంది ఒకటి. ఇవంతా రాజస్థాన్. అలెన్ ఇన్స్టిట్యూట్ ఈ మధ్య పేపర్లో కూడా బాగా వచ్చింది కదా. అలెన్ ఇన్స్టిట్యూషన్ ఇది ఒక వన్ ఆఫ్ ది అకాడమీ. ఇది రాజస్థాన్ మీరు కంప్లైంట్ ఇచ్చారు. ఎస్, ఇది కంప్లైంట్ చేసింది. తర్వాత వాళ్ళకి ఇచ్చిన నోటీసులు ఇవి. ఎవరు ఇచ్చారు? మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. మీ కంప్లైంట్ పైన? ఎస్, రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంకే నాయక్. ఎంకే నాయక్ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ తీసుకుంటాడు. ఇమ్మీడియట్లీ నోటీసులు సర్వ్ చేసి యాక్షన్ ప్లాన్ చేస్తాడు. అట్లా చాలా చేశాడు ఇప్పటివరకు. ఇప్పుడు ఇయేగాక అలెన్ ఇన్స్టిట్యూట్ ఇంకా మనకు బయట కనపడ బన్సాల్ అని, అవును, లేకపోతే క్షేత్ర అని, అవును, ఫిజిక్స్ వాలా అని, అవును, ఇంకా శ్రీ వశిష్ఠ, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అకాడమీలు. శ్రీ వశిష్ఠ కానీ ఇవన్నీ ఈ బోర్డులు ఎవరు కనపడలేదు? ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కనపడుతుంది, అద్భుతంగా కనపడుతుంది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నెలకు మామూలు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫీసర్లకు ఇస్తారు. ఎవరు చెప్పారు నాకు ఇది? ఒకవేళ ఇదేమన్నా లీగల్గా ఇష్యూ వచ్చినప్పుడు నేను ఆన్ రికార్డ్ కూడా చూపిస్తా. ఎవరు చెప్పారంటే అకాడమీ వాళ్ళే చెప్పారు. వాళ్ళు వచ్చి తూతూ మంత్రంగా ఎప్పుడైనా వచ్చి ఇన్స్పెక్షన్ కానీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమైనా వస్తే మాత్రం 100% అలా ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేసి మామూలు మత్తులో ఉంటారు. అద్భుతంగా వాళ్ళు చెప్పింది, నేనేం చెప్పట్లేదు, రికార్డింగ్సే ఉన్నాయి అక్కడ. నాకు తెలుసు కదా, నాకు కూడా కోర్టుగా ఎప్పుడైనా లీగల్గా ఇట్లాంటి హుషారు చేసినప్పుడు నేను కూడా బయట పెట్టుకోవచ్చు అని పెట్టుకున్నాను. నేను కూడా వాళ్ళు చెప్పినే ఏ అకాడమీ చెప్పినా కూడా క్లియర్గా రిపోర్ట్ ఉంది, క్లియర్గా రికార్డింగ్ ఉంది. సో వీళ్ళకి నెలకు మామూలు ఇచ్చేస్తారు. ఆ మామూలు మధ్యలో వీళ్ళు ఈ అకాడమీ నడుపుకొని ఏమైనా నడుపుకొని. అయితే తీసుకున్న వీనికి సోయి ఉండాలి. ఎవడైతే ఆఫీసర్ ఉండో వానికి ఏం సోయి ఉండాలంటే, నేను తీసుకున్నా కదా, తీసుకున్నా నా ఇంట్లోకి నేను వాడుకున్నా, అదే నా లంచాన్ని నేను తీసుకున్నా, నా ఎంజాయ్ నేను చేస్తున్నా కనుక, నేను బాధ్యతాయుతంగా లేని ఆఫీసర్ని కనుక ఈ ఎవడు సమాజం ఎటుపోతుంది, పిల్లలు ఎటుపోతుంది, కాలేజీలు ఎటుపోతుంది, వాడు ఆడ ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, వాడు మంటలకు కాలిపోతుంది, మనకేంది అనుకుంటాడు. ఇట్లాంటి దొంగలు ఉంటారు. దొంగలు తీసుకున్న డబ్బులు, ఆ డబ్బులకు న్యాయం చేయాలంటే అట్లీస్ట్ సిలబస్ అని చెప్తున్నానని చెక్ చేసుకోవాలి. నేను కోరుకునేది అది. తీసుకుంటే నేను తప్పపడట్లేదు, నీ ఇష్టం, అది నీ కర్మ. నీకు వాడి మధ్యలో ఉన్న కాంప్రమైజ్ చేసిన. అయితే వాడు అట్లీస్ట్ సిలబస్ అని చెప్తుండా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పడు. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ అని చెప్తుండా అని ఈ డిఓలు కూడా సోయిండు. ఈ మధ్యకాలంలో చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగింది, చనిపోయారు పాపం. అవును, ఇప్పుడు మీరు అంటే అన్నారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఫైర్ లేకుండా నడుస్తుంటే కూడా కనీసం అది మానవత్వం కదా. రేపు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకో, చదువు అనేది పక్కన పెట్టండి, ఇది ఒక భాగం. అవును, చనిపోతారు కదా పిల్లలు. అది 1972 ఒక యాక్ట్ ఉంది, తర్వాత 1998 ఒక యాక్ట్ ఉంది. సో అది ఎంత అద్భుతమైందంటే, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి ఇవ్వకుండా ఏ బిల్డింగ్లో కూడా ఇన్స్టిట్యూషన్ కానీ హాస్పిటల్ కానీ రన్ చేయొద్దు. లైక్ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి అట్లా? ఈ ఇంటర్మీడియట్ కాలేజీ దేంట్లో ఫైర్ లేదు.
ఈ అకాడమీలలో అయితే అసలే లేదు. అంతేనా? మరి పేరెంట్స్ అయినా కనీసం ఇంకోటి ఐ థింక్ ఇప్పుడు డిఐజీ నాగిరెడ్డి అనుకుంటా సారు, అవును, ఫైర్ డిపార్ట్మెంట్, ఆయన మాత్రము నువ్వు ఎన్ని వేసాలి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి ఇవ్వడు. నువ్వు ఎంత మీద రికమెండేషన్ తీసుకురా, చాలా స్ట్రిక్ట్, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడు. సో దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆప్షనల్గా ఇట్లాంటివి ఈ దొంగదందని ఎంచుకొని దాన్ని ఆ లూపులు లొసుకులు ఈ దాంట్లో ఉన్న లోపాలను అవన్నీ ఆధారం చేసుకొని వాళ్ళకి ఎట్లా చేయాలో వాళ్ళకి తెలుసు. సో అయితే నేనేమంటున్నా, అలెన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అలెన్ ఇన్స్టిట్యూషన్ దాదాపు ఒక 6 బ్రాంచీలు ఉంది. మాదాపూర్లో ఉంది, సిటీలో మాదాపూర్లో ఉంది, మణికొండలో ఉంది, తర్వాత కూకట్పల్లిలో ఉంది, సికింద్రాబాద్లో ఉంది, దిల్సుఖ్నగర్లో ఉంది. ఓకే, 6టికి లేదా పర్మిషన్? బన్సల్ ఉంది, 6టికి దేంట్లో లేదు, దేంట్లో పర్మిషన్ లేదు. ఇంటర్మీడియట్ కాలేజ్ ఇప్పుడు అడ్మిషన్లు తీసుకునేదేమో ఇంటర్మీడియట్ పేరు మీద లక్షల రూపాయలు. ఐ థింక్ నాకున్న అంచనా ఏంటంటే ఒక ఇంటర్మీడియట్కు రెసిడెన్షియల్కి అక్కడ చదవాలంటే 2,50,000 3 లక్షలు అన్నారు రెసిడెన్షియల్కి. నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు అన్న సోకాళ్ళు నానో కానీ ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి పర్మిషన్ లేదు ఇంటర్మీడియట్ కాలేజీకి. రేపు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కే చదువు చెప్తున్నాడు, ఏది చెప్పని అది జేఈ మెయిన్స్ చివరికైతే ఐపీ ఎగ్జామ్ రాపియాలిగా. మరి ఫీజు ఎక్కడి నుంచి పే చేస్తారు వీళ్ళు? ఎగ్జామ్ ఫీజు అకాడమీలో ఫీజు మాత్రం ఇది మంచి పాయింట్. అకాడమీలోనేమో కంప్లీట్ అకాడమిక్ ఫీజు తీసుకుంటారు. వీడు తింటున్నందుకు చదువుతున్నందుకు ఫీజు అంతా అకాడమీలో కట్టుకుంటారు. కాలేజీ కూడా పిల్లలకి తెలియదు. ఇప్పుడు సపోజ్ అలాంటి ఇన్స్టిట్యూషన్ ఉంది, వాడు పేరెంట్కి చెప్పేటప్పుడు అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఏం చెప్తాడు వాడు, ఇది ఇంటర్మీడియట్ కాలేజ్ అని తీసుకుంటాడు. అలెన్ జూనియర్ కాలేజ్ పేరెంట్ దృష్టిలో అది అకాడమీ కాదు, జూనియర్ కాలేజ్ ఇది మనదని చెప్తాడు చెప్పేటప్పుడు. అడ్మిషన్ ఫీజు మొత్తం ఇక్కడే కట్టించుకుంటాడు. ఓకే, వాడు ఇక్కడ కట్టించుకున్న తర్వాత వాడికి ఎవడో సంబంధించిన ఎవడన్నా అంటే ఏదైనా కాలేజీలో అమ్మేటోళ్ళు కానీ లేదంటే వాడి పరిస్థితులు బాగాలేక ఎవడన్నా కొలాబ్ చేసుకుంటాడు కానీ ఆ కాలేజీలను దొరకబడతారు. రికగ్నేషన్ నెంబర్ ఉన్న కాలేజీని పట్టుకుంటారు, అక్కడి నుంచి ఫార్వర్డ్ చేసుకుంటారు. ఆ కాలేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వానికి 1500 2000 ఏదో ఒక హాల్ టికెట్ ఇచ్చినందుకు 2000 ఏమో వానికి ఫీజు ఇచ్చేస్తారు. లక్షల రూపాయలు మొత్తం వీడే తీసుకుంటారు. ఇదో దందా ఉంది, ఇది అసలు మామూలు కదండి. అలెన్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మీరు అన్న అలెన్ ఇన్స్టిట్యూషన్ 4000 మంది స్టూడెంట్స్ ఉరట. ఆ 4000 మంది ఇట్లాంటి కాలేజీని పట్టుకొని అంతే వాడు ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఫార్వర్డ్ చేసుకుంటారు, పే చేస్తారు. లేదా మాదేదో కాలేజ్ ఉంది, అక్షర కాలేజ్ ఉందా, సమ్ XYZ ఉంది, అది కూడా మనదే, అది మనదే, ఇది మనదే, అది మా తమ్ముంది, ఇది నాదని చెప్పుకుంటారు, తిరుగుతారు. రేపు ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి, మీరు అన్నట్టు కంప్లైంట్స్ మీరు అన్నట్టు ఇప్పుడు చార్మినార్ అక్కడ జరిగింది కదా, సచ్చినంగా అప్పుడు బయట పడతాయి. మనకు అసలు ముందు తెలియదు దీనికి పర్మిషన్ ఉందా లేదా అనేది. మన దగ్గర ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉండదు. ఓకే, ఇప్పుడు మన ఫ్లైట్ క్రాష్ అయింది కదా, ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు కూడా అంతే, దానికి ఫిట్నెస్ ఉందా చాలా సార్లు కంప్లైంట్ పోయినాయంట, ఎవరు పట్టించుకోలేదు. జరిగిన తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ అకాడమీలో ఎవడన్నా కర్మ గాలి వాళ్ళ దురదృష్టం బాగాలేకుంటే, ఆ ఫైర్ సేఫ్టీ లేకుండా, మెజర్మెంట్స్ లేకుండా ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరు పిల్లలు చనిపోయి ఏమైనా జరిగితే ఇన్సిడెంట్ జరిగితే కానీ అప్పుడు స్టూడెంట్స్ ఎవరు అనేది అప్పుడు స్టూడెంట్స్ ఎవరు అసలు ఎక్కడ చదువుతారు, ఇంటర్మీడియట్ ఈడెందుకు, ఓకేనా, అకాడమీ ఏంది ఇది, ఈడ అకాడమీ బదులు ఇంటర్మీడియట్ ఎందుకు చెప్తారు అనేది అప్పుడు బయటపడతాయి. అప్పటిదాకా మన దగ్గర వాళ్ళకు కూడా ఇబ్బంది, ఎగ్జామ్ అప్పటిదాకా ఎవరు బయట పెట్టాలంటే నా సొంత బయట పెట్టాలి ముందు. ఓకే, లేదంటే బయట పడదు, చాలా కష్టం. ఓకే, అలెన్ ఇన్స్టిట్యూషన్ మీరు అన్నది ఏ ఒక్కదానికి పర్మిషన్ లేదు. దీంతో పాటు ఇలా ఇంకొక విచిత్రం ఏంటంటే హై స్కూల్స్ నడుపుతారు. ఓహో, ఏంది అది 8th నుంచి 10th వరకు, దానికి లేదా 8th క్లాస్ నుంచి 10th లేదు, దానికి కూడా ఆర్జెడ్ గారు కూడా పెట్టిన. ఇప్పుడున్న సెక్రటరీ, ఇప్పుడున్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నికోలస్, మన ఆయన పేరు ఏదో ఉంది, నికోలస్ సంథింగ్ ఏదో, ఆ సెక్రటరీ ఆ డైరెక్టర్ కూడా పెట్టాను. ఓకే, ఆయన చర్యలు లేవు పెట్టినా అంటే ఇంకా రీసెంట్గా పెట్టాను. ఆర్జేడీ ఆల్రెడీ డిఓలకు లెటర్ రాసింది, అది కంప్లీట్గా దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. సో దాంట్లో 8th నుంచి 10th క్లాస్ వరకు సిఓ పేరు మీద IIT JEE 8th నుంచి ఇస్తున్నారు వాళ్ళకి. అందులో హై స్కూల్స్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు, పేరు మాత్రం అకాడమీ. ఓకే, మోసం చేయాల్సింది గవర్నమెంట్ని, ఓకే, నాశనం పట్టాల్సింది సమాజాన్ని, తల్లిదండ్రులను, విద్యార్థులను. ఓకే, ఇది వాళ్ళ తంతు. దాంతో పాటు బన్సల్ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు సెకండ్ పాయింట్, బన్సల్ కూడా ఒక్క అప్స్ కూడా దబ్బా, అప్స్ కూడా ఒక రీసెంట్గా వచ్చింది, ఒక 3-4 days, ఐ థింక్ 15 days బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు వాళ్ళే ఒక 6 ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, వానికి ఎక్కడ లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ లేదు. నానో క్షేత్ర, నానో కూడా లేదు, ఫిజిక్స్ నానోకు వాళ్ళకు 2-3 కాలేజీలు ఉంటాయి, 2-3 కాలేజీలో పర్మిషన్ ఉండదు, ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేసుకుంటారు. నానోందేమో విద్యానగర్లో కాలేజ్ ఉంటుంది, శంషాబాద్లో రెసిడెన్షియల్ ఉంటుంది. ఓహో,
గమ్మత్ చూడండి. అంటే అసలు వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏమని మాట్లాడాలి, వీళ్ళని ఎట్లా రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. ఫీజు తీసుకొని కూడా ఇంత అంటే గవర్నమెంట్ను మోసం చేస్తారు, అంటే మీరు సిస్టాన్ని ఖరాబ్ చేస్తారు, తల్లిదండ్రులను మోసం చేస్తారు, విద్యార్థులను మోసం చేస్తారు. అసలు మీకు ఏం కమిట్మెంట్ ఉన్నట్టు సమాజం పట్ల? అవును, మీరు టెర్రరిస్టుల కన్నా ఈనం కదా. ఓకే, అంతకన్నా దొంగలు ఏముంటారండి ఇంకా? ఇప్పుడు రెజొనెన్స్ తీసుకోండి, ఆయనకు 4 కాలేజీల పర్మిషన్ ఉంటే 4 కాలేజీల పర్మిషన్ ఉండవు. నానో తీసుకోండి, ఆయనకు 4 కాలేజీల పర్మిషన్ ఉంటే 4 కాలేజీలు ఉండవు. తర్వాత వశిష్ఠ తీసుకోండి, ఆయనకు 4 కాలేజీల పర్మిషన్ ఉంటే 4 కాలేజీలు ఉండవు. ఓకే, తర్వాత క్షేత్ర ఉంది, అదొక అకాడమీ, వాళ్ళది కూడా అంతే. వాళ్ళకు ఒక 4 ఉంటే దాదాపు 12-11 బ్రాంచ్లు ఉన్నాయి వాళ్ళకు. కానీ పర్మిషన్ వాళ్ళకు 2-3 ఉంటే మిగతా వాటికి ఉండవు. ఏంటంటే ఎవడన్నా పోయిరనుకో అకాడమీ.